ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. చూస్తున్నాము ఏపీలో ఈరోజు ఒక అంటే అసెంబ్లీలో అధికార పక్షం నేతకే స్పీకరు మైక్ ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు చూస్తున్నాం మనం అధికార పక్షం ఎమ్మెల్యేలకే మైక్ ఇవ్వలేదు. ఇంకా ప్రతిపక్షంలోని జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలకి మైక్ ఇస్తారా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళింది అసెంబ్లీకి అని మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కోస్తా జిల్లాకు కోస్తాకు సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే అంటే సీనియర్ అంటే టీడీపీలోనే చాలా సీనియర్ అయిన జ్యోతుల నెహ్రూకి ఈరోజు ఒక అంటే షాక్ అనే చెప్పాలి, షాక్ ఇచ్చాడని చెప్పాలి. అది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు. ఆయన నన్ను మీరు ప్రతిపక్షంగా చూడొద్దండి, నాకు మైక్ ఏంటంటే ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయనకి ఈరోజు మాట్లాడే అవకాశం వచ్చింది. గ్రామ సచివాలయాలు తర్వాత ఉచిత ఇసుక అంశాలపై మాట్లాడారు. స్వయంగా అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఉచిత ఇసుక విధానం అమలవుతున్న తీరు పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆ ఇసుక విధానం పాలసీ సరిగా లేదంటూ కూడా చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం వల్ల ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి అంత మంచిగా లేదని జ్యోతుల నెహ్రూ అన్నారు. దీనిపై పునరాలోచన చేయాలని కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా తేల్చి చెప్పారు. ఇసుక అమ్మకాల్లో అధికారుల జోక్యాన్ని తగ్గించాలని సూచించారు. గత విధానాన్ని పునరుద్ధరించాలని కూడా కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టారో ఆ విధానాన్ని పునరుద్ధరించాలని కూడా కోరారు. ఎవరికి ఇసుక అవసరమైతే వాళ్ళు తెచ్చుకునే విధానంలో గతంలో ఉండేదని, అదే విధానంతో దీని అమ్మకాలను వదిలివేసినట్టయితే పై ప్రాంతాలు పై రాష్ట్రాలకు పోకుండా నిరోధించగలుగుతామని జ్యోతుల నెహ్రూ అన్నారు. అవసరమైన వాళ్ళే ఉచిత ఇసుకను తెచ్చుకునేలా వాళ్ళే తవ్వుకొని వాళ్ళే రవాణా చేసుకునే వెసులుబాటు కల్పించినట్లయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తాను అభిప్రాయపడుతున్నట్లు జ్యోతుల నెహ్రూ చెప్పారు. అనంతరం మట్టి విషయంపై సభలో మాట్లాడడానికి ప్రయత్నించగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటాయించిన సమయం ముగిసిందని కొత్త సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పారు. తన ప్రసంగానికి అడ్డుపడడం పట్ల జ్యోతుల నెహ్రూ స్పందించారు. కూర్చోమంటే కూర్చుంటానని, తనకేమీ అభ్యంతరం లేదని చెప్తూ దీనికి రఘురామకృష్ణ బదిలిస్తూ తాను కూర్చోమనట్లేదని త్వరగా ఫినిష్ చేయాలని కోరుతున్నానని అన్నారు. దీనికి జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తన కేటాయించిన 5 నిమిషాలు 3 నిమిషాలు కూడా అవ్వలేదని, తనను ప్రతిపక్షంగా చూడొద్దని విజ్ఞప్తి చేశారు. దీనికి రఘురామ 12 నిమిషాలైందని బదులుగా వాదనలు తనకు వద్దని, కూర్చోమంటే కూర్చుంటారని ఎలాంటి అభ్యంతరం లేదని జ్యోతుల నెహ్రూ చెప్పారు. ముందు మాట్లాడిన వాళ్ళెవరూ కూడా తనకంటే సీనియర్లు కాదని, వారికి ఇచ్చిన సమయం తనకు ఇవ్వాల్సిన బాధ్యత ఈ సభకు ఉందని పేర్కొన్నారు. మాట్లాడడానికి టైం ఇస్తానంటే ఓకే, లేదంటే కూర్చుంటానని తేల్చి చెప్పేశారు జ్యోతుల నెహ్రూ. సభకు కూడా రావద్దంటే మానేస్తానని కూడా స్పష్టం చేశారు. 10కి 10 సార్లు అడ్డుకుంటే తనను ప్రతిపక్షంగా చూస్తున్నట్లు భావించాల్సి వస్తుందని జ్యోతుల నెహ్రూ అన్నారు. తన ప్రసంగాన్ని కొనసాగించబోతుండగా ఇలాగైతే తాను సభను నిర్వహించలేనని దయచేసి అర్థం చేసుకొని కూర్చోవాలని రఘురామకృష్ణంరాజు జ్యోతుల నెహ్రూని విజ్ఞప్తి చేశారు. మరి చూడాలి, ఎందుకంటే వాళ్ళకే అలా ఉంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ప్రతిపక్షం మీరు ఇస్తానంటే ఓకే, లేదనుకుంటే నేను కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. సభకు కూడా రావద్దంటే మానేస్తాను. సారీ, 10కి 10 సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదండి. శంకుస్థాపన చేయడం, ప్రారంభించడం, సభ నిర్వహించలేను. దయచేసి కూర్చోండి సార్. కష్టం ఇలా అయితే కష్టం, అర్థం చేసుకోండి. ఒక పక్క సభ్యులందరూ చేతులెత్తి మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకోండి. అలాగే ఇసుక పాలసీ, ఈ ఇసుక పాలసీ వల్ల
జరుగుతున్నటువంటి విధానంలో మనకి ప్రభుత్వానికి మాత్రం అంత మంచిగా లేదు. కాబట్టి దయించి దాని మీద పునరాలోచన చేయాలి. అధికారుల జోక్యం తగ్గించాలి. ఏదైతే గత పూర్వ విధానంలో ఎవరికి అవసరం ఉంటే వాడు వెళ్ళి ఇసుక తెచ్చుకునేటటువంటి విధానం ఉండేదో అదే విధానంతో మనం వదిలేసినట్టయితే పై ప్రాంతాలు పై రాష్ట్రాలకు పోకుండా నిరోధించగలిగి ఫ్రీగా ఆళ్లే వెళ్ళి తెచ్చుకునేలాగా, ఆళ్లే తవ్వుకునేలాగా, ఆళ్లే ట్రాన్స్పోర్ట్ చేసుకునేలాగా చేసినట్టయితే ఇసుక వల్ల మనకు మంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది నా ఆలోచన. దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి వినయపూర్వకంగా కోరుకుంటూ ఇక మట్టి ఇది అనమాట. అసెంబ్లీలో చాలా చూస్తూనే ఉన్నాం ఇసుక మీద. ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు 2014-19లో కూడా ఇసుక మీదే చాలా ఇసుక దోచేసుకొని అసలు ఇంక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఇసుక అనేదే లేకుండా పోయిండే ఏపీలో. మళ్ళీ ఏమంటే అదృష్టం బాగుండి, ఏపీ ప్రజల అదృష్టం బాగుండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భారీ వర్షాలు రావడంతో అప్పుడు మళ్ళీ ఇసుక వచ్చింది, అందరికీ తెలుసు. సో ఆ ఇసుకను దోచుకోవడం వల్లే చంద్రబాబు నాయుడు అప్పుడు ఓడిపోవడానికి కూడా అది ఒక బిగ్గెస్ట్ కారణం అనేది చెప్పాలి. బిగ్గెస్ట్ మిస్టేక్ కూడా చంద్రబాబు నాయుడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికారంలోకి రావడానికి కూడా అదొక కారణం, చంద్రబాబు నాయుడు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ అదే ఇసుక పాలసీని ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ అదే అప్పుడు ఎట్లయితే ఎమ్మెల్యేలు దగ్గర నుంచి సీఎం వరకు ఎలా దోచుకున్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే అదే. ఇంతకుముందు అయితే తెలంగాణ, కర్ణాటక, చెన్నై ఇక్కడ అంతలక్క ఇసుకంతా 2014-19 వరకు ఒకటే రవాణా చేసేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేస్తున్నారని సొంత ఎమ్మెల్యేనే అసెంబ్లీలో చెప్తున్నారు. మరి దీనికి చంద్రబాబు నాయుడు ఎలా? ఎందుకంటే ఇంతకుముందు కూడా నిన్న కూటమి మీటింగ్లో కూడా ఒక ఎమ్మెల్యే అలాగే చెప్తే ఇసుక పాలసీ బాగాలంటే నువ్వు ఇసుక పాలసీ గురించి సరిగా పాలసీ చదువు, నువ్వంతా చదివితే తెలుస్తుంది, చదువుకోకుండా పాలసీ బాగాలేదని ఎలా చెప్తామని నిన్న సీరియస్ అవ్వడం కూడా చూసాం కూటమి మీటింగ్లో. ఇప్పుడు మళ్ళీ ఇలాగా ఈ ఎమ్మెల్యే కూడా ఈయన అందరికన్నా మరి నేను సీనియర్ అని చెప్పుకుంటున్నాడు. మరి చూడాలి ఈ సీనియర్ ఎమ్మెల్యేకి చంద్రబాబు నాయుడు విజనరీ అయిన సీనియర్ ముఖ్యమంత్రి మరి ఎలాంటి సమాధానం చెప్తారు.